హలో కిచెన్ క్వీన్స్. ఇవాళ మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తుంది. అందుకని ఈరోజు స్వీట్ చేద్దామని నిన్ననే ఫిక్స్ అయినా. నిన్ననే ఎందుకు ఫిక్స్ అయినా అంటే ఈ స్వీట్ కి ముందు చేయాల్సిన ప్రిపరేషన్లు కొన్ని ఉంటాయి. ఇంతకీ నేను చేస్తున్న స్వీట్ ఏందో చెప్పలే కదా, షీర్ కుర్మా. షీర్ కుర్మానే ఎందుకు అని అడగొచ్చు. నా ఫ్రెండ్ కి నాకు ఇద్దరికి షీర్ కుర్మా అంటే ఇష్టం. బయట కొనుక్కొని తిన్నా ఇంట్లో చేసిన టేస్ట్ ఉండదు. అందుకని ఒక 2 months బ్యాక్ ఇంట్లోనే ట్రై చేసిన. చాలా బాగా వచ్చిందని ఫోన్లో చెప్పిన. మీ ఇంటికి ఈసారి వచ్చినప్పుడు పక్కా నాకు షీర్ కుర్మా చేసి పెట్టాలి అన్నది. సరే చేద్దామనుకొని ఫిక్స్ అయిపోయినా. చలో ఎట్లయినా చేస్తున్నా కాబట్టి నా స్టైల్ ఆఫ్ షీర్ కుర్మా ఎట్లుంటుందో మీరు కూడా చూద్దురు. ముందు రోజు ఏం చేయాలంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి, అంటే బాదాం, పిస్తా, కాజు, దీంట్లో ఎండు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం పచ్చి ఖర్జూర వేసిన. బాదాం, కాజు, కిస్మిస్ ఈ మూడింటిని వాటర్లో నానబెట్టి పెట్టిన. నెక్స్ట్ డే మార్నింగ్ చూసిరా కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత నీట్గా అనిపిస్తుందో. మార్నింగ్ లేచి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా కడుక్కొని ఇట్లా ముగ్గులు వేసుకుంటే అదొక పాజిటివ్ వైబ్ వస్తుందబ్బా. వంట చేయాలని ఇష్టం లేకపోయినా పర్వాలేదు, ఆ ప్లాట్ఫామ్ ని చూడంగానే ఏదో వండాలన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను ఇట్లా నీట్ గా వీక్లీ థ్రైస్ అయినా కడిగి పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నా గొప్పలు కొంచెం సేపు ఆపి మీకు షీర్ కుర్మా ఎట్లా చేయాలో చెప్తాను కదా. నేనైతే ప్యూర్ బఫెలో మిల్క్ ఒక 1/2 లీటర్ తీసుకున్నా. వీటిని మంచిగా పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగేదాకా కాగబెట్టుకోండి. పాలని కాగబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ నా ఫ్రెండ్ వచ్చింది. నేను కూడా హెల్ప్ చేస్తా అన్నది. గెస్ట్ వచ్చి మనకి చేసి పెడతా అంటే మనం వద్దంటామా? సరే చెయ్యి అని చెప్పిన. ఇంకా బాదం పొట్టు తీసి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నీట్ గా ఇట్లా పొడుగ్గా చాప్ చేసుకోండి. చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండవు. ఈ షీర్ కుర్మాలో డ్రై ఫ్రూట్సే హైలైట్ కాబట్టి వీటిని ఇట్లా పొడుగ్గా చాప్ చేసి పెట్టుకోండి. పచ్చి ఖర్జూర్ తీసుకొని లైట్ గా వాష్ చేసుకొని దాన్ని కూడా ఇట్లా పొడుగు కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ షీర్ కుర్మాకి మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా. ఈ సేమియాలు మామూలుగా మనకి షాప్ లో దొరికే బాంబినో సేమియా ఉంటాయి కదా, అవి మాత్రం కాదు. ఇది షీర్ కుర్మాకి స్పెషల్ గా దొరుకుతుంది. మీరు షాప్ లోకి వెళ్ళి షీర్ కుర్మా కోసం స్పెషల్ గా సేమియా ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం సేమియా స్వీట్ చేసేటప్పుడు చాలా సేమియాలు వేసేసినట్టుగా దీంట్లో వేయద్దు. పాలల్లో సగం క్వాంటిటీ సేమియా వేస్తే సరిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ నెయ్యి నేను బయట కొనుక్కరాలేదు, నేనే సొంతంగా తయారు చేసిన. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తా. ఇప్పుడైతే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ సేమియాని పాన్ లో వేసుకోండి. ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతాయి, కొంచెం చూసుకొని వేయించుకోండి. తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకొని అదే పాన్ లా ఒక 2 గ్లాసుల పాలను పోస్తున్నా. ఆల్రెడీ ఈ పాలు మనం మరగబెట్టినాం. ఈ పాలు కొంచెం మరుగుతున్నాయి అన్నప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో వేసుకోండి. బాగా కొద్దిసేపు కాగనియండి. ఆ డ్రై ఫ్రూట్స్ లోకి ఆ పాల స్వీట్నెస్ అంతా పోవాలన్నమాట. ఆ తర్వాత షుగర్ వచ్చేసి నేను 1/2 కప్ వేస్తున్నా. స్వీట్ కొంచెం ఎక్కువ తింటా అనుకున్న వాళ్ళు 1 కప్ వేసుకోండి. ఆ తర్వాత ఈ షుగర్ అంతా మంచిగా కరిగిపోయి పాలు ఇంకొంచెం మరగాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా. ఈ సేమియా వేసిన వెంటనే ఒక 5 minutes స్టవ్ మీద ఉంచి బంద్ చేసుకొని వెంటనే తినేసేయాలి. లేకపోతే ఈ సేమియా పాలన్నింటినీ పీల్చుకొని అంత గట్టిగా అయిపోతుంది. షీర్ కుర్మా ఎంత లూజ్ గా ఉంటే అంత టేస్ట్ ఉంటది. కాబట్టి ఒకవేళ వెంటనే తింటామనుకుంటే సేమియా వేసుకోండి. లేకపోతే ఈ సేమియా అట్లనే పక్కన ప్లేట్ లో పెట్టుకొని తర్వాత ఎవరికైనా సర్వ్ చేయాలనుకున్నప్పుడు బౌల్లా ఈ మరిగిన పాలు దాని మీద కొంచెం సేమియా వేసి ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి ఇచ్చినారంటే సేమియా క్రంచీగా మస్తు టేస్ట్ ఉంటది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసిరు కదా, ఇది నా స్టైల్ ఆఫ్ షీర్ కుర్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయండి. మీరేం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడమే కాదు కిందున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే కదా నేను వీడియో ఇట్లా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లకి అట్లా వచ్చేస్తాయి.